ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల ఆయన పాలనలో మళ్లీ ఇరిగేషన్ 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి. ఈ సోమశిల ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు, ఏదైతే రోప్స్ ఇట్ల పరిస్థితి ఎట్లా ఉందో ఒక్కసారి మీరు చూస్తే అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి చాలా క్లియర్ గా అంటే కనీసం రోపులు కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి అసమర్థమైనటువంటి పాలన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన. డ్యామ్కి సంబంధించినటువంటి గేట్లు గాని అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి షట్టర్స్ గాని ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయో, అంటే తుమ్మితే ఊడిపోయే ముక్క అని ఏదైతే అంటూ ఉంటామో ఆ మాదిరిగా ఈ రోప్వేస్ అంటే ఏమాత్రం బలంగా లాగినా కూడా ఇంకా మళ్ళీ ఈ రోప్వే తెగిపోతే ఇంకా అంతే సంగతులు. ఆ గేట్లు గాని ఇవి గాని మనం ఎత్తే పరిస్థితి ఉండదు, దించే పరిస్థితి ఉండదు. అంటే ఇట్లా కనీసం గ్రీజు పెట్టి లాకులు మెయింటెనెన్స్ చేయలేనిటువంటి వాళ్ళు, కనీసం ఏదైతే ఈ యొక్క థ్రెడ్ ఏదైతే ఉందో వీటిని కూడా మెయింటెనెన్స్ చేయలేనిటువంటి వాళ్ళు మరి ఏదైతే పోలవరం ప్రాజెక్టు గురించి, డయాఫ్రమ్ వాల్ గురించి, కాపర్ డ్యాముల గురించి వీళ్లు మాట్లాడవా అని చెప్పి చాలా ఆశ్చర్యం కలుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆ రోజు ఇరిగేషన్ కి మేము అత్యంత ప్రాధాన్యత ఇచ్చి 2014-19 5 సంవత్సరాల్లో మా దగ్గర 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే 80,000 కోట్లు మరి ఆ రోజు ఓన్లీ ఇరిగేషన్ శాఖకి మేము కేటాయించాం. మరి తర్వాత 19-24 5 సంవత్సరాల మరి జగన్ మరి ప్రభుత్వంలో 12 లక్షల కోట్ల బడ్జెట్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు కేటాయించింది కేవలం 30,000 కోట్లు మాత్రమే. అందులో కూడా సగం మళ్ళీ వాళ్ళ అవినీతికి వాళ్ళ జేబులు నింపుకోవడానికి పోయినటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఇప్పుడే మేము ఏదైతే అధికారులతో పరిశీలించినప్పుడు మీ అందరికీ తెలుసు, ఏదైతే ఏఎస్ఆర్ హై లెవెల్ లిఫ్ట్ కెనాల్ చూసాం, ఏదైతే ఫేజ్ 1 మరి ఇది చూస్తే 2014లో అగ్రిమెంట్ చేసి 2019 వరకు మరి దగ్గర 60%, 5 సంవత్సరాల్లో 60% పనులు మనం చేస్తే, సరే ఈ 19-24లో వీళ్ళు ఏం చేశారని అడిగితే 0 అని చెప్తూ ఉన్నారు. అంటే ఏదైతే 40-45 ఎకరాల ఆయకట్టుకి ఇచ్చేటువంటి ఇటువంటి లిఫ్ట్ కెనాల్ పట్ల కూడా వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఫేజ్ 2 అయితే ఇంకా మీకు చెప్పనవసరంలా, అది కూడా మరి వర్క్స్ కూడా అవి కూడా మూలన పడి మళ్ళీ అది కూడా రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి దాని ఫేజ్ 2 కూడా మరి మూలన పడేసినటువంటి పరిస్థితి అంతా కూడా చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇంకా ఇవన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉంటాయి. మరి ఏదైతే ఇందాక చూస్తాం, ఏదైతే తెలుగు గంగ నుంచి ఆల్తూర్పాడు రిజర్వాయర్ కి మరి ఆ రోజు మరి 2018లో పనులు ప్రారంభిస్తే 2019 అంటే జస్ట్ 1-2 ఇయర్స్ లో 40% పనులు చేశారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో. కానీ తర్వాత చూస్తే 19-24లో మరి 5 సంవత్సరాల్లో కనీసం వీళ్ళు చేసింది ఏంటంటే 0. 2 సంవత్సరాల్లో 40 చేస్తే కనీసం 5 సంవత్సరాల్లో 1% కూడా పనులు చేయలేనటువంటి పరిస్థితి, దుస్థితి. ఇంకా ఆల్తూర్పాడు బ్యాలెన్స్ రిజర్వాయర్ ఏదైతే ఉందో అది ఇందాక మరి స్టడీ చేస్తే మరి అది కూడా 2019లో మేము టెండర్స్ పిలిచి ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమేదో రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి ఆదా చేస్తున్నామని చెప్పి ఆ రోజు రివర్స్ టెండరింగ్ పిలిచి -28% కి మేము రివర్స్ టెండరింగ్ లో వచ్చింది. మరి ఇంత ఆదా చేసామని ఆ రోజు అసెంబ్లీలో గొప్పలు చెప్పుకున్నారు. ఆ అసెంబ్లీలో గొప్పలు చెప్పుకున్నటువంటి ఈ బ్యాలెన్స్ రిజర్వాయర్ ఎంతవరకు పూర్తయిందని వేళ చూస్తే ఎక్కడ పూర్తయింది సార్? ఆ రోజు రివర్స్ టెండరింగ్ లో -28 అని చెప్పి మరి ఇన్ని కోట్లు ఆదా చేశామని ప్రకటనలకు ఇచ్చారు. తర్వాత 5 సంవత్సరాల్లో వాళ్ళు 4% పనులు చేశారు. 4%కి మరి డబ్బులు తెచ్చుకుని మొత్తం వర్కే క్లోజ్ చేసేశారు. అంటే వీళ్ళు రివర్స్ టెండరింగ్ కూడా ఏ రకంగా అయితే ఇరిగేషన్ ఎక్కడికక్కడ బలైపోతూ ఉందో ఇట్లా ఎగ్జాంపుల్స్ మరి ఎన్నో ఉన్నాయి. ప్రతి ప్రాజెక్టులోనూ, ప్రతి రిజర్వాయర్లోనూ, ప్రతి కెనాల్లోనూ అడుగడుగునా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి విధ్వంసం కనపడుతూ ఉంది. అందుకే మేము కూడా ఇంజనీరింగ్ అధికారులు కానీ అందరినీ కూడా ఒకటే మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. రాబోయేటువంటి ఈ 5 సంవత్సరాల్లో మనం పనిచేయడంతో పాటు గత 5 సంవత్సరాల్లో ఏదైతే నష్టపోయామో ఆ పనులు కూడా ఇప్పుడు మనం చేపట్టి మరి అంటే మేమందరం కూడా డబల్ వర్క్ చేస్తేనే ఏదైనా మళ్ళీ దీన్ని గాడిలో పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా ఇటువంటి క్లిష్టమైనటువంటి స్థితిలో కూడా మళ్ళీ ఇరిగేషన్ శాఖను, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ. ఎందుకంటే విడిపోయినటువంటి ఈ చిన్న నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రాష్ట్రం, రైతులు బాగుండాలి అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ ఇరిగేషన్ శాఖ పెద్దపేట వేసి దీన్ని మళ్లీ ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాం. కాబట్టి